నమస్తే, వెల్కమ్ టు ప్రతిపక్షం. ఇది ప్రజల పక్షం. నేను మీ జర్నలిస్ట్ అనిల్. సో ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వైపు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్, అదేవిధంగా అమెరికా, ఈ మూడు దేశాల మధ్య అటు అమెరికా కావచ్చు, అదేవిధంగా ఇజ్రాయెల్ కావచ్చు, ఈ రెండు దేశాలు కూడా ఇరాన్ దేశం పైన విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ కూడా మేమేం తక్కువ కాదన్నట్టుగా అటు అమెరికా పైన, అదేవిధంగా ఇజ్రాయెల్ పైన కూడా అటు మిస్సైల్ పంపిస్తూ ఉన్నారు. అయితే ఇరాన్లో ఆ దేశ లీడర్ ఖమేనీ, మనం స్క్రీన్లో చూసుకోవచ్చు ఈ డిజిటల్ బోర్డు పైన ఖమేనీ, ఆ దేశ లీడర్ ఖమేనీ మరణంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యుద్ధం వైపు చూస్తూ ఉన్నాయి. ఖమేనీ అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల మరణంతో ఈ యుద్ధం అనేది వేడి ఎక్కువ రాజేసుకుందని చెప్పుకోవాలి. ఖమేనీ మరణంతో అటు ఇరాన్లోని చాలామంది ప్రజలు, ఇరాన్ దేశస్తులే చాలామంది కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అటు ఆనందంతో కేరింతలు కొడుతూ ఉంటే మన దేశంలో, ఇండియాలో అటు యూపీ కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్, కర్ణాటక, ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు ఖమేనీ మరణంతో నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేపడుతూ ఉన్నారు, చాలామంది ఏడుస్తూ ఉన్నారు ఖమేనీ మరణంతో. సో ఖమేనీ అనే వ్యక్తి ఇండియాలో కొన్ని మూలాలు ఉన్నట్టుగా అయితే చెప్తా ఉన్నారు. ఉన్నప్పటికీ ఇరాన్ దేశస్తులే ఖమేనీ మరణంతో అటు ఆనందాలు సంబరాలు చేసుకుంటూ ఉంటే ఇండియాలోని కొంతమంది ప్రజలు ఎందుకు ఖమేనీ మరణం పట్ల వాళ్ళంతలా దుఃఖం వెలగక్తూ ఉన్నారు, మరోవైపుగా అతనిపైన ప్రేమతో నిరసనలు ఎందుకు వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఎందుకు ధర్నాలు కూర్చుంటున్నారనే విషయం పైన మనం మాట్లాడుకుంటాం. ఖమేనీ ఇరాన్కి చెందినటువంటి ఆ దేశ వ్యక్తి మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఆయన కుటుంబస్తులు కావచ్చు, ఆయన మూలాలు ఉన్న నేపథ్యంలో చాలామంది ముస్లిం సంబంధించినటువంటి ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ముస్లిం సోదరులు, అటు మహిళలు కావచ్చు, పురుషులు చాలామందికి బయటకు వచ్చి ఖమేనీ మరణంతో అటు బాధపడుతూ ఉన్నారు. అయితే ఎవరైతే ఈ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఒక సూటి ప్రశ్న. సో మీరు స్క్రీన్లో చూసుకోవచ్చు, ఇది చాలామంది కూడా ఎవరైతే ఖమేనీ మరణంతో మన దేశంలో నిరసనలు వ్యక్తం చేశారో, ఆయన మరణంతో బాధపడ్డారో వారందరూ కూడా ఈ వ్యక్తి ఎవరో తెలిసి ఉండకపోవచ్చు. ఈయన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి, అదేవిధంగా ఆధునిక విద్యా వ్యవస్థను గాడిలో పెట్టినటువంటి మహోన్నత వ్యక్తి. కుంటుపడుతున్నటువంటి విద్యా వ్యవస్థను, ఆధునిక విద్యా వ్యవస్థను ఆయన ముందు తీసుకోవడంలో ఆయన పాత్ర, ఆయన కృషి మర్చిపోలేనిది. మరి ఈ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అనే ఈ మహోన్నత వ్యక్తి జయంతి కావచ్చు, వర్ధంతి వచ్చినప్పుడు ఏ ఒక్కరైనా కూడా ఆయన ఫోటోకి దండం పెట్టిన వాళ్ళు ఉన్నారా? ఎవరైతే నిరసన వ్యక్తం చేశారో, ఇరాన్ దేశ లీడర్ ఖమేనీ మరణంతో మన దేశంలో ఉన్నటువంటి చాలామంది ముస్లిమ్స్ ఇప్పుడు రోధిస్తున్నారు కదా, నిరసన వ్యక్తం చేస్తున్నారు కదా. మరి మన దేశానికి చెందినటువంటి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, ఈయన మన దేశ విద్యా వ్యవస్థను, ఆధునిక విద్యా వ్యవస్థను కృషి చేయడంలో ఆయన పాత్ర మర్చిపోలేనిది. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఆయన. కనీసం ఈయన పేరు ఎవరికైనా తెలుసా? ఎవరైతే ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, సో వారందరూ కూడా ఇలాంటి వారి కదా మన దేశంలో ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో ఇలాంటి వారి కదా మనం దండం పెట్టాల్సిన అవసరం ఉంది, గుర్తు చేసుకోవాలంటే అవసరం ఉంది. నెక్స్ట్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈయనను మన భారతదేశపు మిస్సైల్ మ్యాన్గా పిలుస్తూ ఉంటారు. దేశ సంరక్షణలో సాంకేతిక నిపుణులుగా, దేశ సంరక్షణలో సాంకేతికంగా ఒక విప్లవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన మాజీ రాష్ట్రపతి, దేశానికి 11వ రాష్ట్రపతి. ఎంతోమంది యువతను కావచ్చు, ముఖ్యంగా ఉద్యోగులను కావచ్చు, నిరుద్యోగులను మోటివేషన్ చేయడంలో ఆయన పాత్ర మర్చిపోలేనిది. మరి ఏపీజే అబ్దుల్ కలాం గారి అటు జయంతి కావచ్చు, వర్ధంతిలను ఎంతమంది గుర్తు చేసుకుంటున్నారు, ఎంతమంది ఆ రోజున ఆయన ఫోటోకి నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఇరాన్ ఖమేనీ పైన ప్రేమ చూపిస్తున్నారో, ఎవరైతే ఆయన మరణం పైన బాధపడుతున్నారో, ఆవేదన వ్యక్తం చేస్తున్నారో వారందరూ కూడా ఏ ఒక్కరోజైనా ఏపీజే అబ్దుల్ కలాం గారిని
తలుచుకున్నారా, కనీసం గుర్తు చేసుకున్నారా? ఆయన జయంతి వర్ధంతి రోజున కనీసం ఆయన ఫోటోకి నివాళులు అర్పించారా అని చెప్పేసి చాలామంది కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా మౌల్వీ అహ్మదుల్లా షా, ఈయన మన భారతదేశపు మొట్టమొదటి 1857లో స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహానోత వ్యక్తి మౌల్వీ అహ్మదుల్లా షా. కనీసం ఈయన పేరైనా తెలుసు ఎవరికైనా? ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో, ఎవరైతే ఆవేదన దిగుతున్నారో ఖమేనీ మరణం పట్ల, వారందరికీ ఈయన కనీసం పేరు తెలుసా? ఈయన ఒక వ్యక్తి ఉన్నాడని తెలుసా? స్వతంత్ర భారతదేశంలో మన 1857 స్వతంత్ర పోరాటంలో మొట్టమొదటిసారి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహోన్నత వ్యక్తి మౌల్వీ అహ్మదుల్లా షా. ఇలాంటి వారి కదా మనం గుర్తు చేసుకునే అవసరం ఉంది. ఇలాంటి వారి జయంతి వర్ధంతులు కదా మనం తలుసుకోవాలి. ఎవరో ఇరాన్ దేశంలో ఖమేనీ అనే లీడర్ చనిపోతే మన దేశంలో అటు నిరసనకు దిగేటువంటి వ్యక్తులు ఉన్నారు. అదేవిధంగా అటు ఆయన మరణంతో ఎంతో ఆవేదనతో కలత చెందుతున్నారు. కానీ ఇలాంటి వారిని కనీసం మౌల్వీ అహ్మదుల్లా షా కావచ్చు, అదేవిధంగా ఏపీజే అబ్దుల్ కలాం కావచ్చు, అదేవిధంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కావచ్చు, ఇలాంటి వారిని కనీసం తలుచుకున్నారా అని చెప్పేసి చాలామంది కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక ట్రెండింగ్ టాపిక్ అయితే నడుస్తూ ఉంది. ఇప్పటికీ ఇరాన్, ఇజ్రాయెల్, అదేవిధంగా అమెరికా ఆ దేశాల మధ్య అయితే ఒక యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. సో ఈరోజు నిన్నటి వరకు కూడా అటు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇరాన్ పైన విరుచుకుపడితే ఈరోజు ఇరాన్ మేమేం తక్కువ అయినట్టయితే ఆ దేశం పైన మిసైల్ పంపిస్తూ ఉన్నారు. ఈ యుద్ధంలో చాలామంది అయితే అక్కడ పౌరులు చాలామంది చనిపోయారు. ఇప్పటికే ఈ ఖమేనీ మరణంతో అటు ఈ యుద్ధం వాతావరణం అయితే చాలా వేడి రాజేసుకుంది. ప్రపంచ దేశాలు ఉన్నటువంటి అన్ని నాయకులు కూడా ఈ యుద్ధం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. సో యుద్ధాన్ని ఆపాలి, యుద్ధం అనేది ఇప్పుడు అంతగా అవసరం లేదు. యుద్ధం వల్ల అటు దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది, దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుంది తప్ప ఈ యుద్ధం వల్ల ఎలాంటి లాభం లేదంటూ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధం పైన అయితే మాట్లాడుకుంటూ ఉన్నాయి.